శ్రీ గణేశాయ నమః. ఎంతోమంది గురువుగా భావించే దత్తాత్రేయుని ప్రస్తావన భాగవతంలో కూడా ఉంది. ఒకరోజు యదువు ఆయన్ని చూసి మీరెప్పుడు ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారని అడుగుతాడు. అప్పుడు దత్తాత్రేయుల వారు చెప్పిన సమాధానం మనందరికీ ఆదర్శప్రాయం. అది ఏంటంటే ఆయన ప్రకృతిని పరిశీలించి అన్నిటి నుండి జ్ఞానం సంపాదించారంట. భూమి నుండి క్షమాపరోపకారతత్వం, జలం నుండి నిర్మలత్వం మాధుర్యం, అగ్ని నుండి తేజస్సు, వాయువు నుండి నిస్సంగత్వం, ఆకాశం నుండి సర్వవ్యాపకతత్వం, చంద్రుడి నుండి జరిగే మార్పులు శరీరానికే కానీ ఆత్మకి కాదు అనే విషయం, సూర్యుడి నుండి సర్వలోకాలకు అతనొక్కడే అధిపతి అనే విషయం, పావురాల జంట నుండి కామక్రోధాలకు వశమైతే ఆత్మానురాగం కోల్పోతారని, దొరికిన దాంతో తృప్తిపడాలని కొండ చెలువ నుండి, ఏ ఒక్క విషయాన్ని వదలకుండా శాస్త్రాధ్యయనం చేయాలనే సత్యాన్ని తేనెటీగ నుండి, మోహానికి బలవకూడదని మిడత నుండి, జిహ్వచాపల్యం చేటు చేస్తుందని చేప నుండి, అమాయకత్వం తగదని లేడి నుండి, తనకంటూ స్థిర నివాసం ఏర్పరచుకోరాదని పావు నుండి, ఎన్ని ప్రయత్నాలైనా చేయాలని సాలీడు నుండి, భౌతిక వాంఛలు ఉండకూడదని వేశ్య నుండి, తన మనోభావాలను బయట పెట్టకూడదని సముద్రం నుండి, స్త్రీలోలత్వం ఉండకూడదని ఏనుగు నుండి, ఎవరిని నొప్పించకుండా భిక్ష సంపాదించాలని యోగి నుండి, పాపపుణ్యాలు తెలియక యోగితో సమానమైన బాలుడి నుండి, అనవసరమైన పోటీ మంచిది కాదని లఘుముఖ పిట్ట ద్వారా, కుటుంబ గౌరవాన్ని కాపాడాలనే తపన కన్య నుండి, ఇతరుల కష్టాన్ని సొమ్ము చేసుకోకూడదని మధుహారి నుండి, ఇంకా విలుకాడు నుండి ఏకాగ్రతని ఆయన గ్రహించారు. ఇలా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవతలకు మునులకు గురువైన అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతి అణువు నుంచి నేర్చుకోవడం ఎంతో గొప్ప విషయం.